ప్రేక్షకులందరికీ నమస్కారం. సినీ రంగంలో 2 లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిలు చేసుకున్న సెలబ్రిటీలు ఎవరున్నారో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. నాగ చైతన్య త్వరలో హీరోయిన్ శోభితా ధూళిపాలను రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. వీరి ఎంగేజ్మెంట్ ఆగస్టు 8న జరిగింది. ఈ విషయాన్ని చైతు తండ్రి టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటగా 1997లో నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన జీవితంలోకి రేణు దేశాయ్ వచ్చింది. తొలి భార్యకు విడాకులిచ్చి రేణును 2008లో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె కూడా విడాకులిచ్చి రష్యన్ అమ్మాయి అన్నా లెజ్నివాను పెళ్లి చేసుకున్నాడు. మంచు మనోజ్ తన స్నేహితురాలు అలేఖ్య రెడ్డిని రెండో వివాహం చేసుకున్నాడు. మనోజ్ మాత్రమే కాదు, వాళ్ళ నాన్న నట ప్రపూర్ణ మోహన్ బాబు కూడా తన మొదటి భార్య విద్యాదేవి కన్నుమూసిన తర్వాత ఆమె చెల్లెలు నిర్మలాదేవిని రెండో వివాహం చేసుకున్నారు. వీళ్ళిద్దరికీ అబ్బాయి మనోజ్ ఉన్నారు. అటు మంచు లక్ష్మి విష్ణు మొదటి భార్య విద్యాదేవి సంతానం. కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ తన లవర్ గుత్తా జ్వాలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరికి ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. ప్రముఖ బాలీవుడ్ నటి దియా మిర్జా కూడా రెండో పెళ్లి చేసుకుంది. ప్రముఖ బిజినెస్ మ్యాన్ వైభవ్ రేఖిని గతేడాది పెళ్లి చేసుకుంది. టాలీవుడ్ సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత తన 19 ఏళ్లకే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత భర్త ప్రవర్తనతో విసిగిపోయిన సునీత విడాకులిచ్చి చాలా ఏళ్ల తర్వాత మీడియా పర్సన్ రామ్ వీరపనేనిని వివాహం చేసుకుంది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ముందుగా శిరీష్ భరద్వాజ్ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కళ్యాణ్ దేవును రెండో వివాహం చేసుకుంది. తర్వాత వీరిద్దరూ కూడా విడిపోయారని సమాచారం. దివంగత సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య ఇందిరా అనుమతితో తోటి నటి విజయ నిర్మలను రెండో వివాహం చేసుకున్నారు. దేవి రుక్మిణి లాంటి సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న నటి వనితా విజయ్ కుమార్ పీటర్ పాల్ అనే తమిళ దర్శకుడిని పెళ్లి చేసుకుంది. కాగా ఇప్పటికే ఈమెకు 2 సార్లు పెళ్లయింది. విడాకులు తీసుకొని మూడో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అతనికి విడాకులు ఇవ్వాలనుకుంటోంది. 20 ఏళ్ల కిందే రమాలతో ప్రభుదేవ పెళ్లి జరిగింది. కానీ కొన్ని కారణాలతో విడిపోయాడు. ఆ తర్వాత నయనతారతో పెళ్లి వరకు వచ్చిన వ్యవహారం బెడిసి కొట్టింది. ఆ తర్వాత ఈ మధ్య తనకు ఫిజియోథెరపీ చేసిన డాక్టర్నే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ప్రభుదేవ. 1994లో డిస్కో శాంతి చెల్లి లలిత కుమారిని పెళ్లి చేసుకున్న ప్రకాష్ రాజ్ 2009లో విడిపోయారు. ఆ తర్వాత 2010లో కొరియోగ్రాఫర్ పోనీ వర్మను పెళ్లి చేసుకున్నాడు. ప్రముఖ హీరోయిన్ దర్శకురాలు విజయ నిర్మల కుమారుడైన నరేష్ బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయనకు ఆల్రెడీ 3 మ్యారేజ్లు జరిగాయి. సీనియర్ సినిమాటోగ్రాఫర్ శ్రీను కుమార్తెను వివాహం చేసుకున్నారు నరేష్. వీళ్ళిద్దరికీ ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఆ తర్వాత ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియను పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరికి ఓ కొడుకు పుట్టిన తర్వాత ఆమెతో మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె రమ్య రఘుపతిని పెళ్లి చేసుకున్నారు. వీరికో కుమారుడు కూడా ఉన్నాడు. ఆమెతో మనస్పర్ధల కారణంగా విడాకుల నోటీసులు పంపించారు. తాజాగా పవిత్ర లోకేష్ని 4వ వివాహం చేసుకున్నాడు నరేష్. నటి అమలాపాల్ మరో పెళ్లి చేసుకుంది. ఆమెను ప్రేమించిన నటుడు జగత్ దేశాయ్నే వివాహం చేసుకుంది. నిర్మాత దిల్ రాజు తన మొదటి భార్య కన్నుమూయడంతో తేజస్వినిని రెండవ వివాహం చేసుకున్నాడు. నటుడు సామ్రాట్ రెడ్డి తన మొదటి భార్య హర్షితా రెడ్డికి విడాకులిచ్చిన తర్వాత అంజనా శ్రీ లిఖితను రెండవ వివాహం చేసుకున్నాడు. అక్కినేని నాగార్జున మొదటగా వెంకటేష్ చెల్లెలు రామానాయుడు కూతురు లక్ష్మితో వివాహం చేసుకున్నాడు. తర్వాత అనివార్య కారణాలతో ఆమెతో విడిపోయాడు. ఈమె హీరో నాగ చైతన్య తల్లి. లక్ష్మికి విడాకులు ఇచ్చిన తర్వాత నటి అమలను ప్రేమ వివాహం చేసుకున్నాడు నాగార్జున. హీరో సాయి ధరమ్ తేజ్ తల్లి విజయదుర్గ కూడా రెండో వివాహం చేసుకున్నారు. దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు మొదటి భార్య సీతాదేవి మరణం తర్వాత శ్యామలాదేవిని రెండో వివాహం చేసుకున్నారు. వీళ్లకు 3 సంతానం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ శాలినిని నిర్మాత కమ్ నటుడు హరికృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. ఎన్టీఆర్ మొదటి భార్య బసవతారకం కన్నుమూసిన తర్వాత లక్ష్మీపార్వతిని ప్రేమ వివాహం చేసుకున్నారు. 24 ఏళ్ల వయస్సులో 1978లో వాణి గణపతిని పెళ్లి చేసుకుని 10 ఏళ్ల తర్వాత విడాకులిచ్చాడు కమల్.
ఆ తర్వాత 1984 నుంచే సారికతో సహజీవనం చేసి శృతి పుట్టిన తర్వాత 1986లో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆమెతో కూడా విడిపోయి గౌతమి, సిమ్రాన్ బగ్గా లాంటి హీరోయిన్స్‌తో సహజీవనం చేశాడు. తర్వాత ప్రముఖ నటి సారికను కమల్ హాసన్ ఆ తర్వాత రెండో వివాహం చేసుకున్నారు. సావిత్రి జెమినీ గణేశన్ రెండో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఈయన మరో 2 పెళ్లిళ్లు చేసుకున్నారు. మొత్తంగా 4 పెళ్లిళ్లతో రికార్డు క్రియేట్ చేశారు జెమినీ గణేశన్. ప్రముఖ నిర్మాత, సంగీత దర్శకుడు ఆది నారాయణరావు ప్రముఖ నటి అంజలిని రెండో వివాహం చేసుకున్నారు. రాధిక శరత్ కుమార్ దర్శకుడు ప్రతాప్ పోతన్ను 1985లో పెళ్లి చేసుకున్న రాధిక ఆయనకు విడాకులిచ్చి రిచర్డ్ హార్డీని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆయనకు కూడా విడాకులిచ్చి కొన్నేళ్ల కిందట శరత్ కుమార్ను మూడో పెళ్లి చేసుకుంది. 1984లో ఛాయను పెళ్లి చేసుకున్న నటుడు శరత్ కుమార్ ఆమెతో 2000 సంవత్సరంలో విడిపోయాడు. ఆ మరుసటి ఏడాది రాధికను రెండో వివాహం చేసుకున్నాడు. తనకంటే వయసులో పెద్దదైన రమాప్రభను పెళ్లి చేసుకున్నాడు శరత్ బాబు. ఆమెతో ఎక్కువ కాలం కలిసి ఉండలేదు. విడిపోయిన తర్వాత స్నేహలత దీక్షిత్ను పెళ్లి చేసుకున్నాడు. గత ఏడాది శరత్ బాబు కన్నుమూసిన విషయం మనందరికీ తెలిసిందే. ధర్మేంద్ర హేమమాలినిని రెండో వివాహం చేసుకున్నారు. రెండో పెళ్లి చేసుకోవడానికి మతం మారి మళ్ళీ హిందూ మతంలోకి వచ్చారు ధర్మేంద్ర. ఒకప్పటి సీనియర్ హీరోయిన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లక్ష్మి కూడా 3 పెళ్లిళ్లు చేసుకుంది. సీనియర్ దివంగత నటి జయంతి కూడా మొదట తన తోటి నటుడు దర్శకుడు పేకేటి శివరాంను ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంది. ఆ తరువాత బంగారు గిరిబాబును రెండో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తనకన్నా 25 ఏళ్ల చిన్నవాడైన ప్రముఖ దర్శకుడు రాజశేఖర్ను వివాహం చేసుకుంది. సైఫ్ అలీఖాన్ తన మొదటి భార్య అమృతా సింగ్కు విడాకులిచ్చి చాలా ఏళ్ల తర్వాత కరీనా కపూర్ను రెండో వివాహం చేసుకున్నాడు. కిషోర్ కుమార్ మధుబాలను రెండో వివాహం చేసుకున్నారు. ఈయన కూడా మొత్తంగా 4 పెళ్లిళ్లు చేసుకొని రికార్డు క్రియేట్ చేశాడు. కొంతకాలంగా రిలేషన్షిప్లో ఉన్న అదితి మరియు సిద్ధార్థులు వారి సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఆశీష్ విద్యార్థి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్లో ఆయన విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాల్లో నటించి పాపులర్ అయ్యారు. అయితే 2023 సంవత్సరంలో ఆశీష్ తన మొదటి భార్య రాజోషితో విడాకులు తీసుకున్నారు. తను ఇష్టపడి ప్రేమించిన అమ్మాయి రూపాలిని అధికారికంగా రెండో పెళ్లి చేసుకున్నారు. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.